నిన్న చేవేల రోడ్డు ప్రమాదం ఏదైతే ఉందో చాలా ఘోరమనే చెప్పాలి. అయితే ఆ రోడ్ యాక్సిడెంట్లోని ముఖ్యంగా చాలామంది పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు కూడా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికీ ఎన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి, ఎంతమంది కుటుంబాలు శోకసంద్రంలో మునిగి తేలుతున్నాయి మనం చూస్తూ ఉన్నాము. అయితే బోరబండకి సంబంధించిన ఒక కుటుంబంలో కూడా అదే బస్సులోని ప్రయాణిస్తున్న ఇద్దరు అత్తకోడళ్ళు కూడా ఉన్నారు. సో ఒకే కుటుంబానికి సంబంధించి ఇద్దరు స్పాట్లో చనిపోయినట్టు కూడా తెలుస్తోంది. ఇప్పుడు ప్రెసెంట్ అక్కడే ఉన్నాము. అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి, వీళ్ళకి అసలు వార్త ఎప్పుడు తెలిసిందని వివరాలు తెలుసుకుందాం. వాళ్ళ కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు. నిన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారండి? నిన్న తాండూరుకి వెళ్ళారు అండి. తాండూరుకి వెళ్ళి రిటర్న్లో వస్తారు. 5 o'clock బస్ ఎక్కారు. 6 o'clock 6:30కి యాక్సిడెంట్ అయింది. కానీ ప్రాబ్లం ఏంటంటే అది ఆయన డ్రైవర్ కూడా కాడంటే డ్రైవర్ కాడు, టిప్పర్ అయినా. అయితే ఆయన రాంగ్ ఇట్లా కొట్టించి నడిపింది తెలియదు. ఎంతమంది ఫ్యామిలీ వీక్ అయితే ఎంతమంది ప్రాబ్లం వచ్చింది చెప్పండి. వాళ్ళు యాక్సిడెంట్ అయ్యే ముందు అంటే మీకు ఏమైనా ఇట్లా అయ్యిందని ఫోన్ చెప్పలేరు, ఎవ్వరు ఫోన్ చేయలేరు అండి. మేమే ఫోన్ చేసినాము, రెస్పాన్స్ ఇవ్వలేరు. ఫోను అంటే మా మిస్సెస్కి ఫోన్ చేసిన, రెస్పాన్స్ ఇవ్వలేరు. రెస్పాన్స్ ఇవ్వదా కొంచెంసేపు అయినాక ఎస్ఐ ఎవరో మా నార్మల్గా బ్యాక్ బయటకు వెళ్తే ఫోన్ చేశారు. ఎత్తారు, ఎమర్జెన్సీ హాస్పిటల్ కండి, చెవిలా గవర్నమెంట్ హాస్పిటల్ రమ్మని చెప్పారండి. కానీ అది వెహికల్ నడిపించేది అండి రాంగా రైట్ అండి చెప్పండి. అయినా గెలుపు పొడం జరిగించి లోడ్ వేసుకొని వస్తుండండి. 50 tons అంట అది. అయితే నడిపించేదండి రేపు ఇప్పుడు కాదండి, ఎప్పుడైనా ప్రాబ్లం అది. ఈరోజు కొత్తగా అది కాదండి, రాంగా కాదండి. ఇప్పుడు 25 members అన్న 20 or 25 members ప్రాబ్లం ఎట్లయితే చెప్పండి. ఇప్పుడు దానికి ఏం చేస్తారు చెప్పండి. దానికి కారణం ఎవరైనా చేయాలి కదా. మీరు గవర్నమెంట్ ఉంది కదా, దానికి కూడా చేయమని చెప్పండి. ఏం చేస్తారు ఇప్పుడు? ఆ రీజన్ చేయాలి కదండి. ఇప్పుడు ఉత్తని కాదు కదండి. ఇప్పుడు దానికి ఏం చేస్తారు, దానికి చేయండి. ఒకటి మాకు కావాలి అది. నేను వాళ్ళ అల్లుడిని శనివారము ఆమె వచ్చి బిడ్డ దగ్గరకు వచ్చింది. బిడ్డ దగ్గర రావాలని బిడ్డ రమ్మంటే వచ్చిందమ్మా. బిడ్డ వచ్చిన తర్వాత ఈమె సండే రోజు 12 o'clock హైదరాబాద్ మళ్ళీ తాండూరు వచ్చింది రమ్మంటే. మా అక్క ఈమె కల్పన తాండూరు వచ్చింది. వాళ్ళు ఏం చేశారు, నైట్ అంతా ఉన్నారాడ. నాకేమన్నారు, పొద్దున నేను ఆర్టీసీ కండక్టరే, పొద్దున ఏమన్నారు 4 o'clock బస్ ఉంటుందా ఉండదా అంటే 4 o'clock ఉంటుంది, 5 o'clock ఉంటుంది. వాళ్ళు ఏం చేసిండ్రు, ఎప్పుడు 4 o'clock వెళ్ళేటోళ్ళు 5:10 బస్కి వెళ్ళిండ్రు. 5:10కి వెళ్తే నన్ను లేపుతుండ్రు, ఎప్పుడు బస్ స్టాండ్ రా అంటుండ్రి. నేను వాళ్ళు పోతారు కదా అని నన్ను రమ్మనిలేరు. అందుకోసం పోయిండ్రు. మాకు పోతున్నాం, మేము ఫోన్లు చేస్తున్నాం, మా మెసేజ్ చేస్తున్నది నేను చేస్తున్నా, ఎవరు చేసినా ఫోన్లు రెస్పాన్స్ ఎవరు లేదు. నేను లాస్ట్కు ఫోన్లు కొడతారంగా ఎస్ఐ ఫోన్ లేపి ఫోన్ తీసుకుపోండి అన్నాడు. కానీ ఆ యాక్సిడెంట్ చూస్తుంటే చాలా ఘోరమైన యాక్సిడెంట్. నడిపించింది గిట లారీ ఓనర్ కాదు, డ్రైవర్ క్లీనర్ నడిపించిండు. అది తీసుకుపోయి ఈ నుంచి అంత దూరం ఆపితే గిట ఆపకుండా ఎక్సలేటర్ మీద కాలు పెడితే అలా యాక్సిడెంట్ అయిపోయింది. అది మళ్ళీ హైవే అంటారు, బిజాపూర్ హైవే అంటారు. అది బిజాపూర్ హైవే లాగా ఉంటుందమ్మా, బిజాపూర్ హైవే అంటారు. అలా మాకు జరిగినందుకు గవర్నమెంట్ ఉన్నది, గవర్నమెంట్ ఏదైనా సహకారం చేయాలి. గరీబోళ్ళు ఉంటారు, ఎవరన్నా ఉంటారు. బస్సులో ప్రయాణం ఎందుకు చేస్తాం, మన అవసరం గురించి ప్రయాణం చేస్తాం. మీరు ఒక కండక్టర్ అని చెప్పారు మేడం. ఇప్పుడు ఒక బస్సులోని నిన్న ఆ బస్సులో 72 మంది వరకు జనాలు ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి లోకల్లో కూడా చాలా మంది బస్సులోని అంతమందిని ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటారు. మరి దీని గురించి ఏం చెప్తారు? సేఫ్టీ సెక్యూరిటీ కూడా ఆలోచించకుండా అంతే మందిని ఒకేసారి లోడ్లు ఎక్కించుకొని. ఇప్పుడు ఈ ఆధార్ కార్డు అయింది కదా మేడం, ఆధార్ కార్డు వలన మేము ఎక్కకుండి అంటే మీ ప్రాణాలు పోతాయి, ఎక్కకుండి అంతమంది అంటే మీకేమైంది, మేము ఎక్కితే మాకు టైం లేదు, ఇప్పుడు మేము వెళ్ళాలి ఇట్లా అని మమ్మల్ని దౌర్జన్యం చేస్తారు డ్రైవర్ కండక్టర్ని. మేము ఏం చేయాలి, అప్పుడు తీసుకెళ్ళాలి కదా. లేకపోతే ఫోన్ ఆర్ఎంకు ఫోన్ చేస్తాం, డిఎంకు ఫోన్ చేస్తాం, ఎండికి ఫోన్ చేస్తాం, ఈడికి ఫోన్ చేస్తాం అంటే మాకు ఉన్నాయి చిన్న గరీబు జాబులు. దానివల్ల మేము వాళ్ళని తీసుకపోక తప్పదు. మా అత్తమ్మ అందుకుట్లనే నేను ఆర్టీసీ కండక్టర్ అయినందుకు ఇప్పుడు ఆర్టీసీ బస్సు సురక్షితమని అన్నీ చెప్తారు కదమ్మా. అందుకొరకు దాంట్లోనే నేను మా అత్తమ్మని మా అక్కని ఇద్దరిని పంపించాను. అందువలన గవర్నమెంట్ మాకేమైనా సహకారం చేయాలి. డ్రైవర్ మీకు ఏమైనా తెలుసా ముందుగా? అంటే మామూలుగా మీకు ఉంటాయి కాబట్టి బస్సు ఆర్టీసీ తాండూరు డిపోనే, అది తాండూరు డిపోనే. దస్తగిరి ఆయన డ్రైవరు. ఆయన చాలా రోజుల పాటు నడవకుండే వచ్చి ఆయన 3 రోజుల తర్వాత వచ్చిండు. ఆడ వచ్చిన తప్పు బస్సుది అస్సలు తప్పు లేదు. వస్తున్నది అక్కడికి వెళ్ళి బస్సు వస్తున్నదంటే సైడ్కు లెఫ్ట్కి కొట్టి ఆపుకునే పొజిషన్లో వచ్చిండు. వాడు అంత దూరంకి వెళ్ళి 1/2 kilometer దూరం నుంచి వచ్చేసి వీళ్ళ మీద వేసేసిండు. అది బస్సు స్లో ఉన్నది, టిప్పర్దే తప్పు ఉంది.
అండ్ మీరు అదే రూట్ లో పయనిస్తూ ఉంటారు, ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు, ఈ టిప్పర్లు అన్ని కూడా అదే వేలో వస్తూ ఉంటాయా సేమ్ అదే స్పీడ్ లోని? అదే స్పీడ్లో ఉంటాయి, ఎప్పుడు అదే స్పీడ్లో వస్తాయి. ఆ మహారాష్ట్ర బండ్లు, బీహార్ బండ్లు అవే లోడు ఒక టన్నుకు 2 టన్నులు ఎక్కనేసి ఇచ్చేసారు. కంకర పెద్ద కంకర అది పురం మొత్తం లోడు టన్నుల్లో ఎక్కువ లోడు ఉంటుంది. ఇందులో 72 మంది ఉండ్రి బస్సులో. అలా అయింది. అందుకొరకు మాకు గవర్నమెంట్ ఏదైనా సహకారం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆ రూట్ వెళ్తారు, ఇప్పుడు కాదు ఎప్పటికైనా రేపటికైనా పర్వాలేదు. అదే కంటిన్యూ అయితే ఆయనకు డ్రైవింగ్ రానప్పుడు ఆయనకి ఇవ్వాలి ఎందుకు? ఆయన ఓనర్ ఎవరు? యాక్చువల్ ఓనర్ పట్టుకోవాలా వద్దా మేడం? టిప్పర్ ఓనర్ ఎవరు? ఆడ సైడ్ ఎవరు? కిన్నర్ గాడు. కిన్నర్కి ఓనర్ ఎట్లా పండిస్తాడు మేడం? ఒకటి మాట చెప్పండి. కిన్నర్కి ఇస్తాడు మీకు తెలుసా? అంటే ఆ టిప్పర్ ఆయన ఆల్రెడీ మా తమ్ముడు హోంగార్డు ఉంటాడు, ఆయన మొత్తం ఎంక్వైరీ చేశాడు. మా సొంత తమ్ముడు చేస్తే అది డ్రైవర్ కాదు, కిన్నెర్కి ఇచ్చాడు. కిన్నెర్కి ఇచ్చేటల్లా ఆడ నుంచి చూస్తున్నాడంట డ్రైవర్ వచ్చే అనేలోపు కండక్టర్ లోపల ఉంది కదా, ఆమె మన మీదకి వచ్చేటట్లున్నది, జర ఆపన్నా అంటే ఆపింది. ఆమె మా కొలికే ఆపిన గిట ఈ ప్రమాదం తప్పలేదు మా వాళ్ళకు. స్లో ఉంది బస్సు, వాడు స్పీడ్ వచ్చి వాడే రైట్ సైడ్లోనే వేసి పడేసిండు, స్పీడ్లో వచ్చి వేసేసిండు. అలా అయింది. అది బిజాపూర్ హైవే అంటారండి. ఎన్ని పానాలు తింటారు ఆ హైవే? అంతగానం హైవే అంటని చెప్తారు. ఇంత రాజకీయ ప్రభుత్వాలు ఉన్నాయి, ఏమున్నాయి? ఎందుకు పబ్లిక్ చచ్చిపోయినాక ఈ ఇల్లు లేచేస్తారా? ఇప్పుడేమో ఎలక్షన్లకు తిరుగుతారు. ఎందుకు తిరుగుతారు? మాకు ప్రజలకు అంతా మంచిగా చేయాలి కదా. చేసి ఇప్పుడు ఓట్లు లేకుండా గిట్ట మేము ఇంట్లో కూర్చుంటే మంచిగా ఉంటుంది కదా మేడం. ఎందుకు వేయాలి? మేము ఎందుకు అవన్నీ చేయాలి? మాకొకటి, మా 2 ప్రాణాలు పోయినాయి. మాకైతే ఏదన్నా ప్రభుత్వం వల్ల రావాలని మేము కోరుకుంటున్నాం. అదే కావాలి మాకు. ఎలా బతకాలి? వాళ్ళు గరీబోళ్ళు ఎలా బతుకుతారు? ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా? మా అక్కకు ఈమె బిడ్డే. మీరు పెద్దమ్మేనా? పెద్ద మా తమ్ముడు. మీ మదర్ ఒక వీళ్ళ మదర్ మేడం. వీళ్ళ మదర్ కు పెద్ద ఈయన సెకండ్, ఇంకొక ఆయన ఉంటాడు. ముగ్గురు మా అత్తమ్మకు, ముగ్గురు కొడుకులు మా అత్తమ్మకు. బోరబండ కార్మిక నగర్లో ఉంటారు. 2 ఏమో ఆమెని పెళ్లి చేసి ఇచ్చింది మా అక్క కూతురు, కానుకుంటకి ఇచ్చారు. వాడేమో నా అల్లుడు, 2 కాళ్ళు లేవు వానికి, 2 కాళ్ళు యాక్సిడెంట్ అయిపోయినాయి. నోరు గీట లేదు మా వానికి. వాళ్ళకైతే ఏదన్నా ఒకటి చేయాలని మేము ప్రభుత్వంని ఇచ్చేస్తున్నాం మేడం. మీ మదర్ ఎప్పుడు బయలుదేరారమ్మా ఇంటి? మా మమ్మీ మొన్న సండే రోజు మార్నింగ్ బయలుదేరింది. ఆడికి వెళ్ళేటికల్లా 1 అయింది. వస్తా నా దగ్గరికి అని చెప్పారు. కాకపోతే మళ్ళీ వస్తా వెనస్డే అయినట్లా అని చెప్పి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అత్తమ్మ ఇంటికి వెళ్ళింది, అదే ఫోన్ చేస్తా అన్నది. నైట్ కూడా చేయలేదు, మార్నింగ్ చేసేటికల్లా ఇది చెప్పేసారు న్యూస్. మీరు కాల్స్ చేశారా? చేసినాం, వేరే వాళ్ళు చెప్పారు ఫోన్. మామూలుగా బస్సు ఎక్కే ముందు కానీ, లేకపోతే బస్సు స్పీడ్గా వెళ్తున్నాడని కానీ ఇలాంటివి ఏమైనా? అసలు నాతో మాట్లాడలేరు. మా సాటర్డే రోజు ఈవినింగ్ నాకు ఫోన్ చేసారు, అంతే. ఆడ నుంచి చేయలేదు. అక్కడ నుంచి మరి మీకు కాంటాక్ట్లోనే లేరు? మీతో మాట్లాడారమ్మా? మాతో అంటే ఆ రోజు మా ఇంటికే వచ్చింది మా మమ్మీ, మా వదిన మా ఇంటికి వచ్చి ఆ రోజు మార్నింగ్, మండే మార్నింగ్ 5కి వెళ్ళిరు నుంచి. 6:30కి అడైంది. నాకు 8కి న్యూస్ వచ్చింది, 8:30కి అట్లా న్యూస్ వచ్చింది. ఇక తర్వాత మళ్ళీ నేను 7కి అట్లా చేసిన, వాళ్ళు బస్ ఎక్కిరా ఎక్కలేదా అని 6:30కి అట్లా చేసిన. అంటే బస్ ఎక్కినామో ఫుల్ రష్ ఉంది జనాభా అనేసి అన్నారు. సీట్లు దొరికినాయి అంటే దొరికినాయి అనేసి అన్నారు. ఇంకా అంతే, మళ్ళీ ఇంకా చేయలేదు. మళ్ళీ తర్వాత నార్మల్గా ఫుల్ బస్ అంతా రష్ ఉంది అని చెప్పడం వరకు, బస్సులో అయితే ఫుల్ జనాలు ఉన్నారు. ఎప్పుడు పోతుండే కదా, ఇప్పుడు ఇంకా ఎక్కువ జనాలు ఉన్నారు అనేసి అన్నారు. మామూలుగా అయిపోయింది. ఇంకా తర్వాత మళ్ళీ నాకు 8:30కి అట్లా న్యూస్ తెలిసినాక మళ్ళీ ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అస్సలు లిఫ్ట్ చేయలేరు, ఎవ్వరు లిఫ్ట్ చేయలేరు. మా మమ్మీకి చేసినా, మా వదినకి చేసిన ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఫోన్. ఇక అంతే. తర్వాత మీకు పోలీసులు ఇన్ఫార్మ్ చేశారు? పోలీసులు ఇన్ఫార్మ్ చేశారు, పోలీస్ దగ్గర ఉన్నాయని ఇన్ఫార్మ్ చేశారు. సో ఏం కోరుకుంటున్నారమ్మా ప్రెసెంట్? ఇలాంటి యాక్సిడెంట్ మీరు చూసారు, ఇవాళ మీ ఇంట్లోని 2 ఒకేసారి, మీ వదిన కావచ్చు లేకపోతే మీ మదర్ కావచ్చు, 2 ఒకేసారి కుటుంబం నుంచి ఇవాళ ఇంత దౌర్భాగ్యం. అసలు నిజంగా ఎవరింట్లో కూడా ఇలా జరగకూడదు, ఒకేసారి 2. సో ఏం కోరుకుంటున్నారు అసలు? ఏమైనా సాయం చేయాలని కోరుకుంటారు. కాళ్ళు లేవు, చెయ్యాలి అని కోరుకుంటారు. వాళ్ళు ఇంకేం కోరుకుంటారు? వాళ్ళకి ఎవరు ఆడదిక్కు లేరు, ఇక చేసేటోళ్ళు కూడా ఎవ్వరు లేరు. ఇప్పుడు మా అన్నయ్య ఒకడే, అన్న కొడుకు ఒకడే, మా డాడీ. ఎవ్వరు లేరు, ఆడదిక్కు అనేది ఎవ్వరు లేరు. వీళ్ళకి చేసి పెట్టేటోళ్ళు కూడా ఎవ్వరు లేరు. 3 మగోళ్ళే ఉన్నారు. ఏమన్నా సాయం చేయాలి. మనకి నోరు కూడా లేదు, కాళ్ళు కూడా లేవు.
మొత్తం వాళ్ళే చూసుకుంటుండేనా అమ్మ ఇంట్లో అంతా కూడా తల్లే పని చేస్తుండేనా? తల్లి పని పోతుండే, పొద్దుగాల పోయి పొద్దుకి వస్తుండే. ఆ పని కొరకే జల్ది మాత్రం వచ్చింది, వచ్చి పానం పోగొట్టుకున్నది. ఏం పని చేస్తుంటారు? డ్యూటీకి పోతుండ్రి, ఆఫీసులలో ఏం డ్యూటీకి పోతుండ్రు, ఇద్దరు పోతుండ్రు అత్తగూడలు. ఇద్దరు కలిసే చేసుకుంటుండే పని? ఇద్దరు కలిసి చేసుకుంటుండ్రు. బాగుండే వాళ్ళ ఇద్దరు మంచిగా ఉండేవాళ్ళు, తల్లి బిడ్డలు లేక ఇద్దరు మంచిగా ఉండేవాళ్ళు. కానీ అందు అయితే మాకు ఆపద చూడబుద్ధిగా అసలు ఉండే, ఏమన్నా సాయం చేయమను. ఇప్పుడు మీరే అంటున్నారు తల్లి కూతురులా ఉండేవాళ్ళు అని తల్లి చెప్పి. కూతురు లేక ఉండే వాళ్ళు ఇద్దరు ఒక పారు దేవుడు కొండ పోయిండు వాళ్ళని, తల్లి కూతురులో లేక నుండ్రి. ఇంత వాళ్ళు ఎంత ఏమనుకున్నా కానీ ఇద్దరు ఒకతను ఉండేటోళ్ళు, ఒక్కతనే ఇది చేసేటోళ్ళు, మంచిగా ఉండేటోళ్ళు. ఇట్లా చేస్తా అంటే ఎడ గొద్దుతే ఆడ గొద్దుతా అంటే పబ్లిక్ ప్రాణాలు పోతే ఎవరు రెస్పాండ్ అవుతారు మేడం. ఇప్పుడు ఎలక్షన్ అవుతుంది, అన్నీ అడుగుతారు, అన్నీ చేస్తారు, అన్నీ అడగ తింటారు మేడం. అంటే ఎలక్షన్ అవసరం ఉన్నప్పుడే అన్నీ అడగ తింటారు. ఎలక్షన్ దాటినాక అయితే నాకు అవసరం లేదంటే రేపు ఫ్యూచర్ ఎవరు చేస్తారు మేడం? ఒకటి చెప్పండి మీరు, నేను కూడా చెప్తున్నా. అంటే ఎలక్షన్ అయిపోయినాక అవసరం లేదు, మనకు వచ్చిన ఓట్లు వచ్చినాయి, మనం గెలిచినా అయిపోయింది. రేపు ఫ్యూచర్ పబ్లిక్ ఏమైనా చేసుకుంటా సామాన్ బతకని. మరి ఆ రోడ్డు ఉన్నాం మేడం, ఆ రోడ్డు ఉన్నప్పుడు మరి ఆడ ఎవరైనా ఎమ్మెల్యేనో ఎవరో ఉంటారు కదా మేడం. మరి రోడ్ ఉందా లేదా ఎట్లుందా అని చెక్ చేయాలి కదా మేడం. అండ్ మీరు తిరుగుతూ ఉంటారు, రోడ్ ఎలా ఉంటుంది మొత్తం? అది రోడ్ సింగల్ రోడ్ మేడం, సింగల్ రోడ్ మేడం. రెండు బండ్లు పాస్ కావు మేడం. రెండు ఇక్కడికి వెళ్ళి ఆపోజిట్లో రెండు వెహికల్ వచ్చినా, ఏ వెహికల్ రెండు ఆపోజిట్లో వచ్చినాయంటే వీటి రోడ్డు దింపుకునాలి. అక్కడ స్పీడ్ వస్తే యాక్సిడెంట్ అవుతాయి ఆ రోడ్లో. ఇంతకుముందు గిట ఆలూరు గేట్ దగ్గర యాక్సిడెంట్ అయ్యి 12 మంది చనిపోయారు. అది క్రితం 6 నెలల క్రితం అది అయ్యింది. సేమ్ యాక్సిడెంట్ పూరా లారీ రోడ్ గుద్దితే 12 మంది ఇట్లా సీదా డైరెక్ట్ చనిపోయారు. అదే కొద్ది ముందరకు వచ్చినాక నిన్న ఇది లైఫ్లో జరగంది యాక్సిడెంట్ జరిగింది. ఇది అందుకొరకు మేము ఒకటే అంటున్నాం, మా వాళ్ళు పోయినందుకు నేను గిట్ట ఆర్టీసీ కండక్టరే, మా డిఎంని అడిగిన అలా చేసినాం. అన్నీ అడిగినాక మాకు ఆర్టీసీ సాయం చేయాలి. ఇప్పుడు మా పిల్లలు వానికి ఎవరు చేయాలి? మా అల్లుడాడు ఇప్పుడు ఆయన గిట్ట కాళ్ళు లేవు. మా అక్క పొద్దుగాల లేచి పొద్దుమీకిన దగ్గర డ్యూటీ చేసి రావాలి. పొద్దుగాల 6 గంటలకు ఇంట్లోకి వెళ్ళిపోతే సాయంత్రం 9 గంటలకు వస్తుంది. మా అత్తమ్మ గిట అంతే, వాళ్ళు ఏం చేసిండ్రు, మా వద్దకు వెళ్ళి నేను లేదు అత్తమ్మ ఉండుండి నా దగ్గర అంటే, లేదు రవి మేము పోవాలి, మాకు డ్యూటీలు ఉన్నాయి చేసుకునాలి, మాకెవరు పెట్టారు, ఇంట్లో ఎవరు లేరు. ఈ ముసలోడే, మా మామ ముసలుగా ఉంటాడు, ఈయన హెచ్పి గ్యాస్లో చెప్తాడు. ఆయన పొద్దున లేచి పొద్దుమికిన దగ్గర ఆయన అట్లే చేయాలి. కానీ మాకు రాజకీయ నాయకులు ఉన్నారు, ఏం చేస్తారు వాళ్ళు వచ్చి? ఏమీ లేదు, ఓటేసేటప్పుడు ఓటేపించుకుంటారు, అయిపోయిందాడు అయిపోయాపో అట్లా ఇట్లా అంటారు. ఎందుకు అలా చేయొద్దు కదా. మాకు ఏదన్నా ఉంటే మాకు సహకారం కావాలి, మాకు వీళ్ళు చనిపోయినందుకు ఏదన్నా ఒకటి సహకరించాలి ప్రభుత్వం అని కోరుతున్నాం. అయితే మొత్తం కూడా అంటే ఒకే ఇంట్లోని అటు అత్త కోడలు ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు కూడా ఇటువంటి యాక్సిడెంట్ మేము ఎప్పుడు కూడా కానీ విని ఎరుగము అని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఎప్పుడు కూడా రాకూడదు. అండ్ తాండూరు ఏదైతే చేవేల మీర్జాపూర్ హైవే ఏదైతే ఉందో అది హైవే అని చెప్తూ ఉన్నారు. కాబట్టి అది నిజానికి అది హైవే కాదు, కేవలం 1 వే మాత్రమే. అటు నుంచి బళ్ళు వచ్చినా ఇటు నుంచి బళ్ళు వచ్చినా కూడా ఆ రోడ్లోని వెళ్ళని పరిస్థితులు ఉంటాయి. అయితే ఒక వెహికల్ కిందకైనా దించుకోవాలి, లేకపోతే ఒకరు తప్పుకోవడమైనా చేయాలి, లేకపోతే అక్కడ యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అండ్ ప్రత్యక్షంగా ఆయన కూడా అదే రూట్లోని ఆయన ఆర్టీసీకి సంబంధించిన ఆయన అని కూడా చెప్తూ ఉన్నారు. మరి అదే రూట్లో ఆయన కూడా ట్రావెల్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ వెహికల్స్కి సంబంధించి అది 1 వేగా ఉన్నప్పుడు 2 వెహికల్స్ ఒకేసారి ఎలా వస్తాయి, ఒకరు ఇన్ టైంకి అక్కడికి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు వచ్చే అధికమైన స్పీడ్ కావచ్చు, సో వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయాలి. అండ్ అక్కడ రోడ్లు అవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి, అది 1 వే అయినప్పుడు ఈ 2 బళ్ళని ఒకేసారి ఎలాగా ఓవర్టేక్ చేసి వెళ్తాయి అని చెప్పి అనుకుంటున్నారు. ఇలాంటి యాక్సిడెంట్స్ 6 నెలల క్రింద కూడా జరుగుతూ ఉన్నాయి. అండ్ రోజు ఏదో ఒక యాక్సిడెంట్ అక్కడ జరుగుతూ ఉంటుంది. కాబట్టి తగిన చర్యలు ప్రభుత్వం కూడా తీసుకోవాలి. మరొకసారి ఇటువంటి యాక్సిడెంట్ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏది ఏమైనా ముఖ్యంగా రోడ్డు మీదకు వెళ్ళినప్పుడు, ముఖ్యంగా ట్రావెల్స్ కావచ్చు, లేకపోతే ఇటువంటి వెహికల్ మీద మనం ప్రయాణించినప్పుడు మనం ఏ విధంగా ప్రయాణిస్తాం, మన వల్ల పక్క వాళ్ళకి ఏ విధంగా హాని కలుగుతుంది, లేకపోతే మనం ఎటువంటి హాని చేసుకుంటున్నాము అన్నది ఒక్కసారి మనం రోడ్డు ఎక్కిన తర్వాత చాలా శ్రద్ధగా నడపాలి. ఎందుకంటే ఇలాంటి
ఘటన మన కర్నూలులో జరిగిన ఘటన మర్చిపోకముందే నిన్న చేవేల్లో జరిగిన ఘటన చూసుకున్నట్లయితే ఒక్కొక్క కుటుంబంలోని ఎంత తీరని లోటు అని కూడా చెప్పుకోవచ్చు. ఒక కుటుంబంలోని ఇద్దరేసి కావచ్చు, ముగ్గురేసి కావచ్చు, అటు తల్లిదండ్రులు, పిల్లలు, లేకపోతే తోడబుట్టిన వాళ్ళు, రక్త సంబంధం, ఇలా ఒక్కరు కాదు ప్రతి ఒక్కరు కూడా చనిపోయిన సిచ్యువేషన్స్ చూసాము. ఇవాళ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కూడా రోధిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి సంఘటనలు మరొకసారి జరగకుండా, ఇటువంటి లోటు ఏ కుటుంబంలోనూ జరగకుండా ఉండాలంటే అందరూ కూడా స్పీడ్, ముఖ్యంగా ట్రావెల్ చేసే వాళ్ళు స్పీడ్ కంట్రోల్ చేసుకొని వాళ్ళు వెళ్లాల్సిందిగా కూడా కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కెమెరామెన్ ప్రసాద్ గారితో రిపోర్టింగ్ గౌతమి. For more videos like this, subscribe Big TV channel.